ఆస్తి పన్నుల్లో మొదటి స్థానంలో ఉందని మున్సిపల్ కమిషనర్ అయాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి పన్ను వసూళ్లలో 100% వసూలు చేసి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ అయాజ్ను బుధవారం ఉదయం అడిషనల్ కలెక్టర్ జమ్మికుంట మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రఫుల్ దేశాయ్ అభినందన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ అయాజ్ మాట్లాడారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి చెందిన పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం సంతోషకరమని ఆయన తెలిపారు. పన్నుల వసూళ్లలో సహకరించిన పట్టణ ప్రముఖులకు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, తాజా మాజీ వైస్ చైర్మన్ దేశిని స్వప్న, మాజీ కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు ప్రతి ఒక్కరికి కమిషనర్ మహమ్మద్ అయాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈ నరేష్, టీపీఓ శ్రీధర్, జేఏఓ రాజశేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్, వాణి, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు పలువురు పాల్గొన్నారు. పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో అంటే ఆస్తి పన్ను వసూలులో మొదటి స్థానంలో నిలిపినందుకు పట్టణ ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు, మాజీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, గత పాలకవర్గంలో ఉన్న అందరు కౌన్సిల్ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలోనే జమ్మికుంట మున్సిపాలిటీ మార్చి 31 వరకు గడువు ఉన్నప్పటికీ మార్చి 19 అంటే 11 రోజుల ముందుగానే తన యొక్క లక్ష్యాన్ని సాధించుకుని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు చాలా గర్వం ఉంది. దీని యొక్క క్రెడిట్ మొత్తం మన యొక్క పట్టణ ప్రజలకు, గృహ యజమానులకు పోతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం జమ్మికుంట పురపాలికను రాష్ట్రంలోనే ఒక ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించారు. ముఖ్యంగా మన యొక్క జమ్మికుంట పురపాలిక యొక్క మొత్తం డిమాండ్ అంటే లక్ష్యం అనేది 3,05,23,000. దాంట్లో మిక్స్డ్ అంటే వాణిజ్యం మరియు గృహానికి సంబంధించి 276 ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా నాన్ రెసిడెంట్ అంటే కమర్షియల్ ప్రాపర్టీస్ వచ్చేసి 1,421 ఉన్నాయి. అదేవిధంగా గృహ మొత్తం కేవలం రెసిడెన్స్ ప్రాపర్టీస్ 10,787 ఉన్నాయి. మొత్తం 12,484 అసెస్మెంట్స్ మనం 12,484 అసెస్మెంట్ అన్నిటికీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ మనం కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించారు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మున్సిపాలిటీపై ప్రత్యేక బాధ్యత ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనం గత 5 సంవత్సరాల్లో 15 ఫైనాన్స్ గ్రాంట్స్ ఏవైతే దీని పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అంటారు, ఆ పర్ఫార్మెన్స్ గ్రాంట్ అనేవి ఈ యొక్క ఆస్తి పన్ను యొక్క వసూళ్లపై ఆధారపడి ఉంటాయి. ఏ మున్సిపాలిటీ అయితే ఆస్తి పన్నుని సుమారుగా 90% వసూలు చేస్తుందో ఆ యొక్క మున్సిపాలిటీ ఆ 15 ఫైనాన్స్ గ్రాంట్స్ ఆ నిధులకు ఎలిజిబిలిటీ పొందుతుంది, అర్హత పొందుతుంది. 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 6,60,00,000 వరకు, ఎందుకంటే కలెక్షన్ చేయలేకపోయినాం కాబట్టి మనం దాన్ని ఆ యొక్క 15 ఫైనాన్స్ గ్రాంట్ మనం పొందలేకపోయినాం. ఈసారి తప్పకుండా మన యొక్క పురపాలకకు గౌరవ సిడిఎంఏ గారు మరియు గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రత్యేక అధికారి అయిన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు పూర్తి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని మనకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా జమ్మికుంట పురపాలిక యొక్క ముఖ చిత్రాన్ని తప్పకుండా మార్చడానికి మా యొక్క సిబ్బంది, అధికారులందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మనం ఏదైతే మనం ఫ్లైఓవర్పై ఉన్న లైట్లు ఏవైతే చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయో అవి కూడా మన దృష్టికి వచ్చిన వెంటనే ఆ లైట్లు వెలిగించడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా వీధి లైట్లు వెలుగుతున్నది మనకు సమాచారం ఉంది. వాటిని కూడా సత్వరం పూర్తి చేస్తాం. ఇంకా మనం రాబోయే రోజుల్లో ఏదైతే హుజరాబాద్ నుండి జమ్మికుంట మెయిన్ రోడ్ ఉందో దాంట్లో ఉన్న మీడియా డివైడర్ని దాంట్లో మనం ఇంతకుముందున్న కోనకార్పస్ మొక్కల్ని మొత్తం కట్ చేయడం జరిగింది. ఆ యొక్క మీడియంలో మంచి పూల మొక్కలు, అందమైన మొక్కలు నాటి మన యొక్క జమ్మికుంట పురపాలక సంఘం ఏదైతే హుజరాబాద్ నుండి జమ్మికుంటకు వచ్చే రోడ్ ఉందో తప్పకుండా గ్రీనరీతో దాన్ని మంచి అందమైన రోడ్గా మార్చేస్తాం. అంతేకాకుండా కొత్తపల్లి చౌరస్తా జంక్షన్ కూడా మనం త్వరలోనే ఆ వర్క్ కూడా ప్రారంభించడం చేస్తాం. అంతేకాకుండా సిడిఎంఏ గారికి మన యొక్క రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన యొక్క పట్టణంలో మిగతా 3-4 జంక్షన్స్ కూడా మేడం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాని కొరకే మనం కష్టపడి ఈరోజు 100% ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేశాం. అంతేకాకుండా నీటి పన్ను వసూళ్లలో కూడా మనకు జమ్మికుంట పురపాలక సంఘం రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే నీటి పన్ను, కుళాయి పన్ను చెల్లించవలసిన వారు ఉన్నారో దయచేసి మీ యొక్క బిల్లును అంటే విడుదల వారీగా చెల్లించండి. ఎందుకంటే
మన యొక్క పురపాలక సంఘం యొక్క నిధులు ప్రత్యేకంగా రావు. మన యొక్క వనరులు మనమే సమకూర్చుకొని మన పట్టణాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను.